హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డిజిటల్ రామా యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫోటోషాప్లో మనం యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది ఎలా నేర్చుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక కట్అవుట్ చేసుకొని ఈ ఫోటోని నేను 1920 x 1080 పిక్సెల్స్ 300 రెజల్యూషన్తో ఒక క్యాన్వాస్ సైజ్ అయితే తీసుకున్నా. అది సూటబుల్ ఫర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం టెక్స్ట్ కూడా తీసుకున్నాను, డ్రెస్ ఫర్ సక్సెస్ అండ్ ప్రొఫెషనల్ డ్రెస్సింగ్ టిప్స్ అని చెప్పేసి. ఈ ఫ్యాషన్ స్టైల్ ఇది ఎలా ఈ థంబ్నెయిల్ తయారు చేయాలో ఫస్టే నేను ప్రెడిక్ట్ చేసుకొని ముందుగానే డిసైడ్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ దీన్ని బట్టి నేను కలర్ ప్యాలెట్స్ ఎలా యూజ్ చేయాలనేది ఆలోచిస్తే గూగుల్లో కలర్ హంట్ వెబ్సైట్ అనేది ఒకటి ఉందన్నమాట. ఒక కలర్ ప్యాలెట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. దీన్ని సెలెక్ట్ చేసుకుని నేను దీని బ్యాక్గ్రౌండ్ని మీరు ఇలా క్లిక్ చేస్తే ఈ ఎక్సా కోడ్ అనేది కాపీ అయిపోద్ది. ఈ విధంగా కాపీ చేసుకుని నేను ఫోటోషాప్లోకి వెళ్ళి జస్ట్ బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేస్తున్నా. ఆ ఎక్సా కోడ్ని పేస్ట్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ ఈ టెక్స్ట్ కలర్ వచ్చేసి నేను ఎల్లో తీసుకుంటున్నా, ఎందుకంటే హైలైట్ అవుతుంది. దీనికి ఆపోజిట్ కలర్ కాబట్టి మీరు మ్యాక్సిమం 3-4 కలర్స్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దెన్ ఇది వచ్చేసి నేను వైట్ తీసుకుంటున్నా. ఈ విధంగా సింపుల్గా ఒక థంబ్నెయిల్ అయితే క్రియేట్ అయిపోయింది. చూసారా, నేను ఏం చేయలేదు, సింపుల్గా కలర్ కాంట్రాస్ట్ని చేంజ్ చేశాను కాబట్టి సింపుల్గా ఒక థంబ్నెయిల్ ఐడియా అనేది వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో పింక్ని అయితే బ్యాక్గ్రౌండ్ షేప్స్ కింద ఏదో ఒకటి తీసుకుంటున్నాను. సర్కిల్, ఎలిప్స్, టూల్స్ షేప్ అయితే తీసుకున్నా. నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఎక్సా కోడ్ని పేస్ట్ చేస్తున్నా. జస్ట్ బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేస్తున్నాను. సింపుల్గా ఉంది ఇది. ఇప్పుడు నేను వింటేజ్ లుక్లో చేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నా. ఈ థంబ్నెయిల్ మీరు 90sలో ఎలా ఉండేవి, కలర్స్ ఎలా యూజ్ చేసేవాళ్ళు, దాన్ని బట్టి మీరు గమనిస్తే మీకు ఈజీగా అండర్స్టాండ్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి నేను దీనికి ఏమన్నా వింటేజ్ లుక్ పేపర్ టెక్స్చర్ ఇవ్వాలని అనుకుంటున్నాను. అండ్ దానికోసం అని చెప్పేసి నేను గూగుల్కి వెళ్ళి నేను టెక్స్చర్ స్లాబ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో మీరు డిఫరెంట్ టెక్స్చర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. నేను పేపర్ టెక్స్చర్ యూజ్ చేయాలనుకుంటున్నా. ఈ విధంగా ఈ టెక్స్చర్ని అయితే నేను అప్లై చేద్దామని అనుకున్నా. కాపీ చేసుకున్నా. అది ఫ్రీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. దీన్ని బ్లెండింగ్ మోడ్ చేంజ్ చేస్తున్నా. బ్లెండింగ్ మోడ్ స్క్రీన్. చూసారా, ఈ విధంగా అప్పుడే డిఫరెంట్ లుక్ అనేది వచ్చేసింది మీరు గమనిస్తే. దెన్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే బేసిక్ చెప్తున్నాను. మీ క్రియేటివిటీ బట్టి మీరు డిఫరెంట్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను లెన్స్ ఫ్లేర్ ఏమన్నా ఇద్దాం అనుకుంటున్నాను. దీనికి ఇందులోనే ఉంటాయి డిఫరెంట్ సెక్షన్స్ అయితే ఉన్నాయి. మీరు దాన్ని బట్టి మీరు ఎలా దేనికి ఏది ఇచ్చుకోవాలనేది మీరు డిసైడ్ అవ్వండి. 90sలో ఇలాంటి లైట్ గ్లేర్స్ అవన్నీ ఉంటాయి కదా. స్క్రీన్ ఇస్తా, చూడండి, అప్పుడే డిఫరెంట్ లుక్ అనేది చేంజ్ అయిపోయింది. అండ్ దీనికి నేను డ్రాప్ షాడో ఇస్తాను టెక్స్ట్కి. చూసారా, ఈ లుక్ అనేది సూపర్ అదిరిపోయింది కదా. నేను ఒక రెక్టాంగిల్ కూడా తీసుకొని టెక్స్ట్కి యాడ్ చేద్దామని చూస్తున్నా. మీరు గమనిస్తే నేను ప్రతిదీ యాడ్ చేస్తున్నా, అది వితిన్ ఆ కలర్ ప్యాలెట్లోనే యూజ్ చేస్తున్నా. గమనిస్తే నేనేం వేరే కలర్స్ కూడా యూజ్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఈ రెక్టాంగిల్ తీసుకున్నాను కదా, ఈ కలర్ ప్యాలెట్ని నేను ఇది తీసుకుందాం. మీరు ఇలానే కాదు, మీరు డిఫరెంట్ కూడా ట్రై చేయొచ్చు అన్నమాట. ఒక వింటేజ్ లుక్ అయితే వచ్చింది. నేను ఈ లెన్స్ ఫేర్ కొంచెం ఎక్కువైన అనిపిస్తుంది, నేను తగ్గిస్తున్నా. ఈమెను కూడా నేను వింటేజ్ లుక్ కాబట్టి కొంచెం ఈమెని నేను Ctrl+U ప్రెస్ చేసి నేను డీసాచురేట్ చేస్తున్నా. అది
డూప్లికేట్ తీసుకొని వైట్ ఇచ్చేసి జస్ట్ బ్యాక్కి జరిపి ఈ విధంగా మీరు యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. మొబైల్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు ఐ క్యాచీగా కనిపించాలంటే మీరు డిపెండింగ్ ఆన్ మీ క్రియేటివిటీ మైండ్ బట్టి మీరు ఎలా క్రియేట్ చేయాలో మీరు థింక్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రాక్టీస్ బాగా చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎలాంటి కలర్స్ యూజ్ చేయాలి, ఎలాంటి ఐ క్యాచీగా క్రియేట్ చేయాలి అనేది మీకు అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను తెలుగులో క్రియేట్ చేస్తాను అనమాట. నేను ఆల్రెడీ ఒక ఇమేజ్ని అయితే తీసుకున్నాను. ఈ ఇమేజ్ని యూజ్ చేసి నేను ఎలా క్రియేట్ చేయాలనేది మీకు చూపిస్తాను తెలుగులో. దీన్ని అయితే కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద చేంజ్ చేస్తున్నా. మీ పొజిషన్స్ లేకపోతే ఎక్కడ ఎలా మ్యానిపులేషన్ చేయాలి దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వాలి. నేను మళ్ళీ ఈ సైట్కి వెళ్తున్నా. ఈ సైట్కి వెళ్ళి ఈసారి ఇలాంటి కలర్ ప్యాలెట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. డార్క్ తీసుకుందాం ఈసారి, లేదా నేను వేరేది కూడా ట్రై చేస్తాను. I'll టేక్ దిస్, కాపీ చేసుకొని జస్ట్ సాలిడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పేస్ట్. దెన్ ఇందులో నేను డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. టెక్స్ట్ అనేది నేను ఆల్రెడీ టైప్ చేసి ఉంచుకున్నాను. మీరు తెలుగు ఫాంట్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇది ఎలా దొరుకుతాయి, ఎలా టైప్ చేసుకోవాలి అని అనేది. గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని చెప్పేసి గూగుల్లో మీకు ఆల్రెడీ దొరుకుతుంది. అండ్ తెలుగు యూనికోడ్ ఫాంట్స్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా సిలికాన్ ఆంధ్ర అని చెప్పేసి కొన్ని దొరుకుతాయి. ఇవి ఫ్రీ అన్నమాట. మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకుని టైప్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా ఇవి. అండ్ ఇవి ఫాంట్స్ యూజ్ చేసి నేను ఈ టెక్స్ట్ని కూడా చేంజ్ చేస్తాను యాక్చువల్లీ. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్గా మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలో దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. నేను సింపుల్గా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. మొబైల్స్లో చాలా చిన్నగా కనిపిస్తుంది కాబట్టి ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను బేసిక్గా పెట్టేస్తాను. గూగుల్కి వెళ్ళి నేను యూట్యూబ్ లోగో కూడా తీసుకుంటా. మీ థింకింగ్ బట్టి అంతే, ఎలా క్రియేట్ చేసుకోవాలనేది దాన్ని బట్టి మీరు థింక్ చేయాలి. మల్టిప్లై అయితే చేద్దాం. బ్లెండింగ్ మోడ్ అనేది నేను ఇందులో కలర్ అనేది కొంచెం థిక్గా కనిపించట్లేదు కాబట్టి, హైలైట్ అవ్వట్లేదు కాబట్టి నేను డార్క్ బ్లూ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటా. చూసారా, ఇప్పుడైతే కొంచెం కాంట్రాస్ట్ అనేది తెలిసింది కదా యూట్యూబ్లో ఎలా హైలైట్ అయితే కనిపిస్తుంది అని చెప్పేసి. దాన్ని బట్టి డిపెండింగ్ యువర్ సెల్ఫ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా తీసుకోవాలనేది చూజీగా ఉండాలనేది మీకు అర్థమవుతుంది.
దాన్ని బట్టే ఐ క్యాచ్గా కనిపిస్తుందా లేదా అనేది మీకు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను అదే మళ్ళీ టెక్స్చర్స్ని అప్లై చేయడానికి చూస్తున్నా. ఇంకా స్క్రాచెస్ అనేది ఇంక్ పెయింట్ అనేది అప్లై చేస్తాను. చూసారు, ఇది నార్మల్గా పోస్టర్స్కి అయితే యూజ్ చేస్తూ ఉంటారు. మీరు గమనిస్తే నేనైతే డౌన్లోడ్ చేస్తా ఇది. అండ్ ఆల్రెడీ ఒక లుక్ వచ్చింది, గమనించారా? దీన్ని నేను మల్టిప్లై చేయడము, చేంజ్ చేయడము చూస్తాను. ఎక్స్క్లూజన్ అయితే అప్లై చేస్తున్నాను. ఎడ్జెస్కి ఇలా కూడా ఇచ్చి ఇది ఒక డిఫరెంట్ ఎఫెక్ట్ అనమాట. అంతే, టెక్స్ట్ని ఇవన్నీ డిక్రీజ్ చేద్దాం. ఈ విధంగా యూట్యూబ్లో అనేది థంబ్నెయిల్ అనేది మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. డిపెండింగ్ ఆన్ యువర్ క్రియేటివిటీ బట్టి అది ఎలా డెవలప్ అవుతుంది అనేది, అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను తప్పకుండా వాటికి ఆన్సర్స్ ఇస్తాను. వచ్చే వారం మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ డిజిటల్ రామా. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు డిజిటల్ రామా.